హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. భూతాల రాజు ప్రేతాల రాణి రెండవ భాగం విందాం. రచయిత శ్రీపతి దత్తాత్రేయ శర్మ గారు. బడబాణుని భార్య భానుమతి మహాసౌందర్యవతి. ఆమె అంటే బడబాణుడికి పంచప్రాణాలు. వారి దాంపత్య ఫలంగా కొంతకాలానికి వారికి ఒక కూతురు జన్మించింది. ఆమె అత్యంత సౌందర్యవతి. కానీ ఆమె పుట్టినరోజునే తల్లి మరణించింది. దానితో బడబాణుడికి ఆమెపై అమితమైన ద్వేషం జనించింది. ఆమెను చిన్నప్పటి నుంచి దాదీలే పెంచారు. చింకీ అని పిలిచేవాళ్లు. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని ఆ పిల్ల ఒక ఒంటరి పక్షిలా తయారయింది. ఎవరితోనూ కలిసేది కాదు, ఎవరితోనూ మాట్లాడేది కాదు. వేళకు దాసీలు అన్నం పెడితే తినేది, ఇచ్చిన బట్టలు వేసుకునేది. ఎప్పుడూ చుట్టుపక్కల ఉన్న తోటల్లో తిరుగుతూ చెట్లను, పక్షులను, పువ్వులను చూస్తూ వాటితోనే కాలం గడిపేది. ఎవరన్నా మాట్లాడిస్తే మాట్లాడేది, అంతేగాని ఎవరితోనూ తనంత తానుగా మాట్లాడేది కాదు. తండ్రిని కూడా దూరం నుంచి త్రాగుతూ ఉండగా, స్త్రీలతో మాట్లాడుతూ ఉండగా చూస్తూ ఉండేది గాని ఎన్నడూ దగ్గరికి వెళ్ళేది కాదు, మాట్లాడేది కాదు. బడబాణుడికి కూడా అంతరంతరాలలో వయసు వచ్చిన కూతుర్ని పెట్టుకొని అలాంటి పనులు చేస్తున్నందుకు, తల్లి లేని ఆ పిల్లను గూర్చి ఎన్నడూ ఆలోచించినందుకు ఆమెను చూసినప్పుడల్లా బాధపడుతూ ఉండేవాడు. కానీ అలా ఎవరితో చెప్పేవాడు కాదు. మధుపానం అధికమైనప్పుడల్లా తనలో తానే ఏడుస్తూ ఉండేవాడు. ఆనాడు వజ్రసేనుడు కూర్చొని ఉండగానే తన విషాదగాథనంతా అతనికి వినిపించి విలపించసాగాడు. వజ్రసేనుడు కొంతసేపు అతనిని ఓదార్చి, ఇక సఖ్యం కాక మైకంలో నుంచి నిద్రలోకి జారిపోతున్న అతన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆనాటి రాత్రి అతను, జనార్దనుడు భోజనం ముగించారు. జనార్దనుడు వెంటనే నిద్రకు ఉపక్రమించాడు. వజ్రసేనుడికి మాత్రం మహాపరశుని విషాదగాథ విన్న తర్వాత, అతని బలహీనతలు తెలిసిన తర్వాత కొంత మానసిక వ్యాకులానికి గురయ్యాడు. నిద్రపట్టక వెన్నెలలో తిరగసాగాడు. ఆ పక్కనే ఒక చిన్న పుష్పవనం. ఆ వనంలో కొన్ని అరుగులు ఉన్నాయి. అక్కడ ఒక ఆకారం కదులాడటం వజ్రసేనుడు గమనించాడు. అతనికి తెలియకుండానే అతని అడుగులు అటువైపుగా సాగాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి అక్కడ ఒక సుందరి కనిపించింది. ఆమె ఏ ఆభరణాలు ధరించకుండా చాలా సామాన్యమైన వస్త్రాలలో ఉన్నది. అయినా ఆమె కనులు విశాలంగా వినీల గగనంలో మెరిసే నక్షత్రాల్లాగా ఉన్నాయి. పండు వెన్నెల్లో ఆమె సౌందర్యం పాలరాతి విగ్రహంలా మెరుస్తోంది. వజ్రసేనుడు భోజనం చేసేటప్పుడు అంతకుముందే ఆమెను చూసి ఆమె సౌందర్యానికి విభ్రాంతుడయ్యాడు. కానీ ఏ అంతఃపుర కాంతో అని చూపు మరల్చుకున్నాడు. ఆమె అలాగే కదలకుండా నిలబడి పూల తీగను పట్టుకొని పువ్వును కోస్తూ, మీరు కూడా త్రాగుతారా అని అడిగింది. ఆమె ఎవరో కూడా తెలియని అతను సాధికారపూరితమైన ఆ ప్రశ్నకు ఆశ్చర్యాన్వితుడవటమే కాక కొంచెం గడుసుదనంగా, ఏం తాగితే తప్ప అని అడిగాడు. మగవాడు ఏం చేసినా తప్పులేదు. నేను పరదేశీని, మీరెవరో అంటూ ఆగిపోయాడు అర్ధోక్తిలో వజ్రసేనుడు. మీరు పరదేశులైతే నేనీ రాజ్యాన్ని ఏలే రాజు కూతుర్ని. ఏమిటి, మీరు మహాపరశు మహారాజు కుమార్తెలా, పరశురాజ్యపు యువరాణులా అన్నాడు. పుట్టడం ఆయన కుమార్తెగా పుట్టినా నేను రాణివాసాన్ని, రాజరికాన్ని కోరుకోవటం లేదు. కానీ కనీసం ఒక సామాన్య యువతిగా, ఒక మనిషిగా తనకొక కూతురుందన్న గుర్తన్న నా తండ్రికి ఉండాలని కోరుకునే తల్లి లేని పిల్లను. తల్లే కాదు, నాకు నా అనేవాళ్ళెవరూ లేరు. నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత నుంచి మా నాన్న నన్ను ఎన్నడూ దగ్గరికి తీసుకోవటం కానీ, ముద్దు చేయటం కానీ జరగలేదు. ఆయనకు నా మీద ద్వేషం ఎందుకో నాకు ఇప్పటికీ తెలియదు. కానీ నాకు వయసు వస్తున్న కొద్దీ ఆయన ప్రవర్తన పట్ల అసహ్యం పెరిగింది. కానీ నేను మాట్లాడగలిగిన మామూలు మాటలే గాని మనసులో మాట చెప్పుకునేందుకు మరొక మనిషి ఎవరూ ఇంతవరకు లభించలేదు. ఈ రోజున మిమ్మల్ని చూస్తే నా మనసులోని బాధ చెప్పుకుందామనిపించింది. కొందరిని చూస్తే అలా ఎందుకు అనిపిస్తుందో నాకే తెలియటం లేదు. మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని పరిశీలిస్తున్నాను అని ఆగిపోయింది. ఆమె తనను అంత నిశితంగా పరిశీలిస్తోంది అన్నమాట
ఆమె నోట వినటంతో వజ్రసేనుడి మనస్సు పరవశించింది. చూపరులకు దిగ్భ్రాంతి కలిగించే సౌందర్యం ఆమెది. ఆమె చెప్పిందంతా విని, మీ నాన్న చేత త్రాగుడు మాన్పించి మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. దానిని గురించి నువ్వేమీ దిగులు పడనవసరం లేదు. ఇక మీదట నువ్వు ఒంటరి దానివి కాదు. నీ కష్టసుఖాలు వినటానికి మరొక మనిషి నీకీ లోకంలో ఉన్నాడని గుర్తుంచుకో అని చెప్పాడు. ఏం మాట్లాడాలో తోచక ఇద్దరి మధ్య కొంతసేపు నిశ్శబ్దం ఆవరించింది. రేపు వేటకు వెళుతున్నారటగా అని అడిగింది కుతూహలంగా. అన్ని విషయాలు నీకు తెలుస్తూనే ఉన్నాయన్నమాట అన్నాడతను. ఆమె తనను గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నందుకు ఒక విధంగా సంతోషపడ్డాడు. నీ పేరు అని అడిగాడు. అంతా చింకీ అంటారు. నేను నీలా అంటాను. ఏమన్నానండి, మీ ఇష్టం. ప్రొద్దుపోయింది. నా కోసం దాదులు వెతుకుతూ ఉంటారు, వెళ్ళొస్తాను అని ఆమె ఆ వెన్నెలలో ఎగురుకుంటూ లేడిపిల్లలా పరిగెత్తుకుపోయింది. అతను తన విశ్రాంతి మందిరానికి వెళ్ళి పడుకున్నాడు. కాని నిద్ర మాత్రం రాలేదు. చాలాసేపు చింకీని గురించే ఆలోచించసాగాడు. ముఖ్యంగా విచిత్రమైన ఆకర్షణతో ఉన్న ఆమె తేనె రంగు కనులు అతన్ని పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. ఆమె వింత సోయగం అతని మనసును కలచివేస్తుంది. అతను అలాగే ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాడు. తెల్లవారి జనార్దనుడు హడావుడిగా లేపటంతో అతనికి మెలకువ వచ్చింది. అప్పటికే మహాపరశుడు తన మంది మార్బలంతో వేటకు పెద్ద యుద్ధానికి బయలుదేరినంత సన్నాహంగా బయలుదేరుతున్నాడు. వజ్రసేనుడు కూడా త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని వేటకు బయలుదేరాడు. మహాపరశుడు వేటకు వస్తున్నాడంటే అటవికుల ఆనందానికి మేరలేదు. ఎందుకంటే అతడు ఆ అరణ్య ప్రాంతాల్లో ఉన్నంతకాలం వాళ్ళకి వేటాడిన జంతువుల మాంసంతో రోజూ విందే. పైగా ఆ జంతువుల చర్మాలన్నీ వారికే ఇచ్చేస్తాడు. వాటితో వారు అనేక నిత్యోపయోగ పరికరాలు చేసుకుంటారు. అంతా వేటకు బయలుదేరి వెళుతూ ఉంటే దూరాన ఉన్న తోటలో ఒక చెట్టు మొదలు నానుకొని చింకి వారి వంక చూస్తూ ఉండటం గమనించాడు. మహాపరశుని వేటంటే చుట్టుపక్కల అడవులన్నీ అల్లకల్లోలమైపోతాయి. మృగాలన్నీ చెల్లా చెదురైపోతాయి. వేటకంటే మేమొస్తామంటే మేమొస్తామని అంతా తయారవుతారు, మంచి మాంసం విందులు మెక్కడం కోసం. ఆ విధంగా తనకున్న సైన్యంలో 30 జనం వెంట బయలుదేరారు. మహాపరశుడు వేటాడే విధానం కూడా చాలా విచిత్రంగా భయానకంగా ఉంటుంది. వెంట ఉండే వేల కొద్దీ జనాన్ని వర్తులాకారంగా ఒక సువిశాల అరణ్య ప్రాంతానికి చుట్టూ ప్రాకారంలాగా నిలబడేట్టుగా చేసి డంక, పటహ, భేరి మొదలైన వాద్యాలను వాయించుకుంటూ ముక్కుకు సూటిగా నడిచి రమ్మంటాడు. వారంతా అలా ఒకే కేంద్రం వైపుగా భీకర ధ్వనులు చేసుకుంటూ వస్తూ ఉంటే వన్యమృగాలన్నీ అటువైపుగా వస్తాయి. మహాపరశుడు ఆ మధ్యన తన మజిలీ ఏర్పరచుకొని పొద్దు పొడవటంతో ఆరంభించి జాము ప్రొద్దక్కేదాకా చిత్తుగా తాగి సుష్టుగా తిని మత్తుగా పడుకుంటాడు. సూర్యాస్తమయం అవుతుండగా లేచి అల్పాహారం చేసి వేటకు బయలుదేరతాడు. తెల్లవార్లు వేటాడి తెల్లవారుజాముకు తిరిగి తన మజిలీకు చేరుకుంటాడు. వేటకొస్తే ఈ విధంగా ఒక్కొక్కసారి 1 నెల రోజులు కూడా గడిచిపోతూ ఉంటాయి. అతనికి అరణ్యంలో ఉన్న తన తావులో ఉన్న ఒకటే. ఒక రోజున మహాపరశుడు వజ్రసేనుని వేట చూడాలని సరదాపడ్డాడు. ఇరువురు ఆ రాత్రి వేటకి సంబరంగా బయలుదేరారు. అప్పటికి 4 రోజుల నుంచి ఒక పెద్ద పులి వారికి కనిపించి తప్పించుకుపోతోంది. కనిపించిన జంతువును చంపేదాకా మహాపరశునికి విపరీతమైన చిరాగ్గా ఉంటుంది. అందుకని ఆ రోజున వేటకు బయలుదేరినప్పుడు ఈరోజు ఏమైనా సరే ఆ పులిని చంపి తీరాలి అన్నాడు ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా. వజ్రసేనుడు దానిని నేను చంపుతాను అన్నాడు. సరే అయితే మాట తప్పకూడదు, దానిని చంపి తీరాలి అన్నాడు. అలాగే మీరు చూస్తారుగా అని బయలుదేరాడు. మహాపరశుడు అటవికులకు తన సైనికులకు వాద్యఘోష నలువైపుల నుంచి తీవ్రతరం చేయవలసిందిగా ఆదేశించాడు. మహాపరశుడు వజ్రసేనుడు కలిసి ఒకచోట మాటు వేసుకుని కూర్చున్నారు. అప్పుడు జనార్దనుడు వజ్రసేనుడికి దగ్గరగా వచ్చి, వజ్రసేన, నాకేదో భయంగా, అయినా మన పని మీద మనం పోయేవాళ్ళం.
మనకి పులులు సింహాలు ఎందుకు చెప్పు? ఏది ఏమైనా మనం బయలుదేరేటప్పుడు భూతాళరాజు ఇచ్చిన రక్షరేకు భద్రంగా ఉందా అని అడిగాడు. ఒకసారి మెడ సవరించి చూసుకొని భద్రంగానే ఉంది అని చెప్పాడు. అయితే యువరాజా, ఇప్పుడు నీకు ఆ కల రావటం లేదా? కలలో సింహాసనము మహారాణి కనిపించడం లేదా అని అడిగాడు జనార్దనుడు. లేదు, భూతాళరాజు రక్షరేకు కట్టిన తర్వాత రావటం లేదు అని చెబుతూ ఉండగానే చుట్టూ జనం మోగించే వాద్యాల మోత బాగా ఎక్కువైంది. పక్షులు విపరీతంగా అరుస్తూ చెట్ల మీద నుంచి లేచాయి. అక్కడి మృగాలు గోల పెడుతున్నట్టుగా అరవసాగాయి. ఎక్కడో పెద్ద పులి గాండ్రింపు వినిపించింది. బడబానుడు, వజ్రసేన, అదుగో నీ నేస్తం అరుస్తోంది. అటవికులు దానిని పసిగట్టి చుట్టుముట్టి వాద్యాలు వాయిస్తూ కాగడాలు కూడా వెలిగించారు. ఆ కనిపించే కాంతి అదే. నెగళ్ళు కూడా వెలిగిస్తున్నారు. వాద్యాల మ్రోత నలువైపుల నుంచి సమీపిస్తోంది. ఇక అది ఇటు రాక తప్పదు, మరి చూసుకో అని హెచ్చరించాడు. అతడు ఆ మాట అంటుండగానే ఒక భీకరమైన గాండ్రింపు వినిపించింది. వజ్రసేనుడు ధనస్సును తీసుకుని బాణాన్ని సంధించి చెవులు రిక్కించి చిన్న శబ్దం కోసం కూడా శ్రద్ధగా ఆలకిస్తూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాడు. ఆ కీకారణ్యంలో చీకటికి బాగా అలవాటు పడిన కళ్ళు నిశితంగా పరిశీలిస్తున్నాయి. చెంతనే ఉన్న పొదలో నుంచి ఏదో అలికిడి వినిపించింది. అతడు ఎక్కుపెట్టిన బాణాన్ని అటు తిప్పాడు. కటిక నిశ్శబ్దం, అంధకారం. ఆ అంధకారంలో పక్కనున్న పొదలో నుంచి 2 కాంతి గోళాలు మెరవసాగాయి. వేటవాళ్లకు అలవాటైన పులివాసన అతని నాసికాపుటాలకు సోకింది. అతడు బాణాన్ని ఆ కర్ణాంతం లాగి మెరుస్తున్న ఆ 2 కాంతి గోళాల మధ్యన గురి చూసి కొట్టాడు. అంతే, ఏం జరిగిందో తెలియదు. పులి ఒక్క దుముకు దుముకింది. దాని పంజా దెబ్బ సరిగ్గా వజ్రసేనుడి తలకు తగలవలసి ఉంది. ఈలోగా ఒక గండ్రగొడ్డలి వచ్చి ఆ పులి తల మధ్యన తగిలింది. తల 2 చెక్కలుగా పగిలిపోయింది. వజ్రసేన, ఎంత అపాయం తప్పిందో చూశావా? క్షణం ఆలస్యమైనట్లయితే అన్నాడు. ఎందుకనో నా బాణం గురి తప్పింది అన్నాడు ఖిన్న వదనంతో వజ్రసేనుడు. నీ బాణం గురి తప్పలేదు వజ్రసేన, కానీ అది నువ్వు ఊహించినట్టుగా దాని నొసటన కాకుండా మెడలో దిగబడింది. దెబ్బతిన్న పులికి కోపం ఎక్కువ కదా, దాంతో లేని శక్తి తెచ్చుకొని దాదాపు 10 అంగల దూరం ఎగిరింది. ఇలాంటి పులి కపాలాన్ని దాదాపు 100కు పైగా పగలగొట్టింది ఈ మహాపరాశవు. కానీ కొందరు ఎలుకల్లాంటి పిరికి పందలైన ఆ కాపాలికలను మాత్రం ఏం చేయలేకపోతుంది అని బాధపడుతూ అన్నాడు. ఆ మాటలు విన్న వజ్రసేనుడు, బడబానా, నువ్వు ఆ విషయం గురించి ఇక బాధపడవలసిన అవసరం లేదు. ఆ కాపాలికులను సమూలంగా నాశనం చేసే బాధ్యత నాది. కానీ నేడెందుకో నాకే తెలియకుండా నా మనసు చాలా ఆందోళన చెందుతోంది. పైగా ఎన్నడూ గురితప్పని బాణం గురితప్పింది. ఈ వేట వెంటనే చాలించి ముందు మనం మన ఇంటికి వెళదాం, తర్వాత ఆ కాపాలికలను గురించి ఆలోచిద్దాం అన్నాడు. బడమానుడు వజ్రసేనుని మాట ప్రకారం వెంటనే వేట చాలించి తిరుగు ప్రయాణానికి ఆజ్ఞ ఇచ్చాడు. నాయకుని ఆజ్ఞ అనుచర జనానికి కొంత ఆశ్చర్యాన్ని, నిరుత్సాహాన్ని కలిగించినా సత్వరంగా తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేసి బయలుదేరారు. పరివారం మొత్తం హుటాహుటిన ప్రయాణం చేసి తమ స్వస్థలం చేరుకున్నారు. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి బడబానుడు హతాశుడైపోయాడు. వేట సమయంలో వజ్రసేనునకు తోచిన దుర్నిమిత్తాలు వృధా పోలేదు. వారు అక్కడికి చేరేటప్పటికి పరసవుల స్థావరం మొత్తం శ్మశానంలాగా ఉంది. చచ్చి అక్కడ సగం పీకు తినబడి ఉన్న పరసవులు 2 వాళ్ళు చింకీని ఎత్తుకుపోయారు అని చెప్పారు. ఆ మాటలు వినటంతోనే బడబానుడు కుప్పగూలిపోయి పసిపాపలా విలపించసాగాడు. వజ్రసేనుడు బడబానుని అనేక విధాలుగా ఓదార్చాడు. ఏది ఏమైపోయినా పర్వాలేదు, కానీ అతడు ఎన్నడూ పలకరించగాని దగ్గరకు తీసుకుని కానీ ఎరగని చింకీని ఎత్తుకుపోయారని తెలియగానే గుండెలు బాదుకుంటూ విలపించసాగాడు. ఆ నరమాంస భక్షకులు ఆమెను ఏం చేస్తారో అని తల్లడిల్లిపోసాగాడు. అప్పుడు వజ్రసేనుడు బడబానునితో, నాయక, నువ్వు విచారించకు. మన జనార్దనుడు మంత్రతంత్రాలు తెలిసినవాడు. అతడిని సంప్రదిస్తే మనకి ఏదన్నా మంచి ఉపాయం చెబుతాడు అని చెప్పి జనార్దుణ్ణి తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి పంపాడు.
వజ్రసేనుడు జనార్దనునితో చాలాసేపు మాట్లాడిన తర్వాత బడబాండుని దగ్గరికి వచ్చి, నాయక, నువ్వు విచారించడం మానేయి. కొద్దిసేపట్లో జనార్దనుడు నీకు చింకి ఎక్కడ ఉన్నదో, ఎలా ఉన్నదో కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాడట. కానీ ఒక్క షరతు, నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి అన్నాడు వజ్రసేనుడు. చెప్పు, ఏం చేయమంటావో? ఒక వాగ్దానం కాదు, 100 వాగ్దానాలు చేస్తాను నా చింకీ కోసం. ఏం చేయమన్నా చేస్తాను. నా ప్రాణాలు కావాలన్నా ఇస్తాను. నా చింకీ బాగుంటే అంతే చాలు అన్నాడు తిరిగి బోరుబోరున ఏడుస్తూ. ఇంతలో జనార్దనుడు ఏదో చర్మం ధరించి ఒళ్ళంతా బూడిద పూసుకొని ఒక చేతిలో పొడుగాటి ఎముకనొకటి పట్టుకొని మరొక చేత్తో మనిషి పుర్రెనొకటి పట్టుకొని బాగా మద్యం తాగి కళ్ళెర్రగా భయంకరంగా ఉండగా, జై కాళి, మహాకాళి, కంకాళి, కరాళి, సర్వశత్రు నికృస్తే, నరమూల, విభూషణి, సర్వదృశ్య దృశ్యాకర్షణకారిణి, వార్తాంబుబ్రీహి, బ్రూసి, దృశ్యం, ధర్మదర్శాయ్ అంటూ అట్టహాసంగా వచ్చి ఒక చతురస్రాకారపు పెట్టెను బడబాణుడి ముందు ఉంచాడు. అందులో నిండా తైలం ఉంది. ఒరే బడబాణా, నువ్వు ముందా బట్టలు విప్పి దిగంబరంగా నిలబడ్రా అన్నాడు. అవమానకరమైన ఆ మాటలు సేవకతుల్యుడైన ఒక మనిషి నోట వెంట రావటంతో బడబాణుడి చెయ్యి అసంకల్పితంగా మహాపరుశువు మీదకు వెళ్ళింది. వజ్రసేనుడు అతన్ని వారిస్తూ, ఇప్పుడు జనార్దనుడు నా భృత్యుడు కాడు, మనకు ఉపకారం చేయి తలపెట్టిన మాంత్రికుడు. ఇప్పుడు అతని సహకారమే గనక నీకు లేకపోతే నీ కుమార్తె సజీవంగా ఉందో లేదో కూడా నీకు తెలియదు. పైగా ఎత్తుకుపోయిన వాళ్ళు నరమాంస భక్షకులైన మహాక్రూరులు. కనుక నువ్వు శాంతం వహించి అతడు చెప్పినట్లు చేయటం తప్ప మనకు వేరే గత్యంతరం లేదు అని చెప్పాడు. ఆ మాటలతో బడబాణుడు కొంత శాంతి చెంది, జనార్దన, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడిగాడు. జనార్దన ఏమిట్రా, అది మామూలు మనిషి పేరు. ఇప్పుడు నేను మహామాంత్రికుడు భూతాల రాజు అయిన కాలనాగుని శిష్యుణ్ణి, శల్యకుణ్ణి. నన్ను అలాగే పిలవరా? సరేనయ్యా, అలాగే అని ఏదో అడగబోతూ ఉండగా, అయ్యా ఏమిట్రా కొయ్యలాగా, శల్యకాని పిలువు అన్నాడు. ఏమిటి, వీడికేమన్నా పిచ్చా అన్నట్లు ఒకసారి చూసి వస్తున్న కోపాన్ని దిగమింగుకొని, శల్యక, ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడిగాడు. చెప్పాను కదరా, ముందా బట్టలు విప్పేసి ఒళ్ళంతా ఈ బూడిద పూసుకో అంటూ ఒక సంచిలో నుంచి ఒక దోసెడు బూడిద అతని చేతిలో పోశాడు. అక్కడ ఉన్న సేవకులు వజ్రసేనుడు వెళ్ళిపోయారు. బడబాణుడు తన ఒంటి మీద గుడ్డలన్నీ తీసేసి ఒళ్ళంతా బూడిద రంగు పూసుకున్నాడు. దగ్గరకు రారా అని పిలిచాడు శల్యకుడు. బడబాణుడు అతన్ని సమీపించాడు. భూతాల రాజు కాలనాగుని శిష్యుడు శల్యకుని ఆజ్ఞ. నా కూతురు ఎక్కడుందో, ఎలా ఉందో చూపవే కంకాళి, కరాళి అని బిగ్గరగా అరవరా అని చెప్పాడు. శల్యకుడు చెప్పిన విధంగా అలాగే అరిచాడు బిగ్గరగా బడబాణుడు. దగ్గరకొచ్చి ఈ అంజన పాత్రలో చూడరా, ఆ తైలంలో నీ కూతురు ఎలా ఉన్నది, ఎక్కడ ఉన్నది కనబడుతుంది అని చెప్పాడు. వెంటనే బడబాణుడు ఆ పాత్రలోకి చూడసాగాడు. చుట్టూ కర్రలు పాతి పైన ఆకులు కప్పిన ఒక గుడిసెలో చింకీ కూర్చొని ఉంది. ఆ దృశ్యం చూడటంతోటే చింకీ అని బిగ్గరగా అరిచాడు బడబాణుడు. అరవకురా, అరిచి ఏం లాభం, 60 ఆమడల దూరాన ఉంది. ఎవర్రా చింకీని ఎత్తుకుపోయింది? ఆగరా, అడిగి చెబుతాను అని సంచిలో నుంచి గుప్పెడి బూడిద తీసుకొని, భూతాల రాజా కాలనాగా చెప్పించు, నీ మీద ఆన, గురుపాదాల మీద ఆన, చింకీని ఎత్తుకుపోయింది ఎవరో చెప్పవే కంకాళి, బ్రూహి బ్రూహి అని అట్టహాసంగా అరవసాగాడు. శల్యకుడికి మాత్రం గూబ పగిలేటట్టుగా కపాలికులు కపాలికులు అని వినబడుతోంది గాని ఎదురుగా కూర్చొని తైల పాత్రలో చూస్తున్న బడబాణుడికి మాత్రం ఏమీ వినిపించడం లేదు. విన్నావురా అని అరిచాడు. నాకేం వినిపించడం లేదురా అని అంతకంటే బిగ్గరగా అరిచాడు. చింకీని కాపాలికులు ఎత్తుకుపోయారు. అమ్మో, ఇంకేముంది, అయితే ఏ క్షణానో నంచుకు తినేస్తారు అని బోరున ఏడవసాగాడు. ఏడవకురా చచ్చుపీనుగా అని ఏదో చెప్పబోతుండగా
బడబానుడి చెయ్యి మహాపరశువు మీదకి వెళ్ళింది. కాని తిరిగి తన కోపాన్ని దిగమ్రింగి శాంతపడి కాపాడే ఉపాయం చెప్పరా అని అడిగాడు. గుడ్డలు కట్టుకొని పోయి వాణ్ణి కూడా పిలుచుకొనిరా అన్నాడు. బడబానుడు వస్త్రధారణ చేసి వెళ్ళి వజ్రసేనుని పిలుచుకొని వచ్చాడు. వాళ్ళు రాగానే శల్యకుడు మధువు తెండిరా అన్నాడు. ఒక పాత్రతో మధువు తెచ్చి ఇచ్చారు. ఆ మధువునంతా తాగేసి వీరావేశంతో ఊగిపోతూ మహాకాళి, కంకాళి, కాళి అని బిగ్గరగా అరిచి, వినండిరా, వివరం చెబుతాను. నీ కూతురు చింకీని మహాకాపాలికుడు మనువాడదామనుకుంటున్నాడు. అందుకని ప్రాణభయం వెంటనే లేదు. ఆ పిల్ల కాదంటే దాని లేత మాంసాన్ని వాడు కాల్చుకు తింటాడు అని చెప్పాడు. భూతాల రాజు, ప్రేతాల రాణి 2వ భాగం సమాప్తం. రేపు 3వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.